సాధారణంగా పుదీనా చట్నీ అందరూ చేస్తారు, కానీ అది నల్లగా అయిపోతుందేమో లేదో చేదుగా వస్తుందని చాలా మంది అడుగుతారు. అందుకే ఈరోజు ఎంతో రుచిగా పక్కా ఆంధ్ర స్టైల్లో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. నేను చెప్పే ఈ పచ్చడి రంగు మారకుండా కమ్మటి వాసనతో వస్తుంది. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఎందుకు మరి లేటు, చూసేద్దామా. అయితే పుదీనా అయితే మంచిగా కడుక్కొని అయితే పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఒక్క టమాటో, ఇవన్నీ అయితే కడిగి మంచిగా పెట్టుకొని కట్ చేసి అయితే పెట్టుకోవాలి. టమాటో కూడా ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని అయితే 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. తెచ్చుకున్నప్పుడైతే 2-3 టైమ్స్ అయితే కడుక్కుంటే మట్టి అనేది పోతుంది. ఇలా మంచిగా అన్నింటినీ వాష్ చేసుకొని మంచిగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల నువ్వులు అయితే మంచిగా వేయించుకోవాలి. నువ్వులు ఎప్పుడైనా వేయించేటప్పుడు చిటపటలాడినప్పుడు మాత్రమే తీసేయాలి, లేకపోతే చేదుగా వస్తుంది. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. మిర్చిని ఎప్పుడైనా డైరెక్ట్గా వేయకూడదు, కట్ చేసి వేస్తే అవి పేలకుండా ఉంటాయి. ఇది ఒక చిన్న టిప్. ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకొని. ఇంకా అదే ప్యాన్లో అయితే 1 స్పూన్ అయితే ఆయిల్ వేసి ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాను అయితే ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టని అవసరం లేదు, మంచిగా 5 మినిట్స్లో అయితే కుక్ అవుతుంది. మంచిగా ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల ఈ పచ్చడికి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇంకొక టమాటా అయితే వేసుకోండి. టమాటాలు అయితే ఎక్కువ అస్సలు వేయకూడదు. దాన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకొని మొత్తాన్ని అయితే చల్లారనివ్వాలి. వీటిని అయితే ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ అయితే 1 by 1 వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న టమాటాలు, పుదీనా, పచ్చిమిర్చి, నువ్వులు అయితే వేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చల్లు ఎప్పుడు చేసినా మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. మంచిగా వేడైనాక 2 అయితే ఎండుమిర్చిలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులో అదే మెయిన్. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు మంచిగా చిటపటలాడినాక ఫ్రెష్గా దంచుకున్న ఎల్లిపాయ వేసుకుంటే పోపులో ఎప్పుడైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పటికి ఇలా వెల్లుల్లి వేయడం వల్ల చాలా హైలైట్ చేస్తుంది పచ్చడిని. ఇందులోనే పసుపు అయితే వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకొని పోపు మొత్తం ఆ పచ్చడిలో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఎంతో సింపుల్గా చేసుకునే పుదీనా పచ్చడి అయితే రెడీ. చూసారు కదా, రంగు మారకుండా ఎలా గ్రీన్ కలర్ వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.